నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విలువలతో కూడిన సుదీర్ఘ సినీ ప్రస్థానం కలిగిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. తెనాలిలో జరిగిన కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర. టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత నేత ఎడ్లపాటి వెంకటరావు నివాసంలో సంక్రాంతి సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశం. విజయవాడ, గుంటూరు కన్నా మెరుగైన పట్టణంగా తెనాలిని అభివృద్ధి పరుస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణ 23వ వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఈ ప్రాంతవాసులు పడ్డ కష్టాలు వర్ణనాతీతం అని, గతంలో శాసనసభ్యునిగా పనిచేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల రోడ్డు నిర్మాణం చేయలేకపోయామని, అయితే గత ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సమిష్టిగా ఆలోచించినప్పుడే అభివృద్ధి చేయగలుగుతామని చెప్పారు. 20 లక్షలతో పార్కు నిర్మాణం, 40 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం ఈ ప్రాంతంలో చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల వెల్లడించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో 2 గేట్ల మధ్య అండర్ పాస్ గానీ ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. కార్యక్రమం చేసుకున్నప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూసే ఒక సమస్య పరిష్కారం జరిగినప్పుడు ప్రభుత్వం పైన ఒక నమ్మకం, అదేవిధంగా మీరు అందించే ఈ ఆశీర్వచనలు. ఇందాక మహిళలు చాలామంది పాపం ఎంతో ఆప్యాయంగా ఆశీర్వదించి, ఎంతోమంది మేము ఈ రోడ్డు మీద మేము పడిపోయాము చాలాసార్లు అని చెప్తుంటే ఆ పాత రోజులే గుర్తుకొచ్చినాయి. గతంలో నేను కూడా శాసనసభ్యుడిగా చేశాను. సమాచారం సరిగ్గా నాకు అందక, పూర్తి అవగాహన లేక, అప్పుడు కూడా ఏంటంటే అది సివిల్ మ్యాటర్ డిస్ప్యూట్గా ఉంది, లీగల్ ప్రాబ్లం ఉందనే ఆలోచనతోటి మున్సిపాలిటీ వాళ్ళు కూడా అదే విషయం నా దృష్టికి తీసుకొస్తే అది పెండింగ్ ఉండిపోయింది. కేవలం ఒక 60-70 మీటర్ల రోడ్డు కోసం 2 వార్డుల ప్రజలు దాదాపు 14,000 మంది ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆ రోజున ఎన్నికల సందర్భంలో నేను మాటిచ్చాను. మా సోదరులందరూ కూడా కష్టపడి ఆ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ గారి చొరవతోటి లీగల్ నోటీస్ అంటించి ఎవరికైతే దానిపైన ఈ భూమి హక్కు ఉందో వాళ్ళని ముందుకు రమ్మని, కాంపెన్సేషన్ మేము ఇస్తాం మున్సిపాలిటీ నుంచి అని చెప్పాం ఆ రోజున. దానికి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం. అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. మనం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అందరం కలిసి ఈ ప్రాంతానికి ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి. అక్కడ 20 లక్షల రూపాయల పార్కు, ఇంకొక 30 లక్షల రూపాయలతోటి అంతర్గత సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ చేశాం. టోటల్ 60 లక్షల రూపాయలు ఒక 2-3 నెలల్లోనే ఈ ప్రాంతంలో చక్కగా అభివృద్ధి చేసి, మీరందరూ కూడా ఏ విధంగా కోరుకున్నారో అభివృద్ధి చేసి మనం చూపిద్దామని చెప్పి మీ సహకారం ఎంతో అవసరం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మనం తెనాలిని అభివృద్ధి చేసుకుందాం. విజయవాడ కన్నా, గుంటూరు కన్నా ఇంకా మెరుగైన పట్టణంగా 100% మనం తెనాలిని మార్చేటట్టు మనం చేసుకుందాం. దానికి మీరు అందరూ కూడా సహకరించండి. ఎంపీ గారు ఇక్కడ కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన సహకారం కూడా తీసుకుని 2 గేట్ల మధ్యన మనం తప్పకుండా రైల్వే అధికారులతోటి మనం వీలైతే అండర్ పాస్ కూడా మనం ఏర్పాటు చేసుకునేటట్టు ఖచ్చితంగా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే 3వ ట్రాక్ కూడా వస్తుంది. 3వ ట్రాక్ వచ్చినప్పుడు ఈ 2 గేట్ల మధ్య మనకి గ్యాప్ చాలా తగ్గిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా మనం ఫ్లైఓవర్ అయినా కానివ్వండి, లేకపోతే అండర్ పాస్ అయినా కానివ్వండి అవ్వాలి. మీకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, రక్షిత మంచినీరు కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని కానివ్వండి ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి, తప్పకుండా మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ విషయంలో కూడా పొరపాటు లేకుండా మీ వెంట నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ, కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, తహసీల్దార్ గోపాలకృష్ణ, కౌన్సిలర్ తోకా శిరీష, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళు కలగంటున్నారు సార్. మా కళ ఎప్పుడు తీరుతుంది ఎప్పుడు వేసి వాళ్ళు అలా అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి దగ్గర 40 సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు. అంటే ఒక జనరేషనే మారిపోయిందని కూడా చెప్పచ్చు. ఆ కళను నిజం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మారినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి వలనే రేపు సాధ్యమైనది ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మాకందరికీ కూడా ఒక గొప్ప అంబ్రెల్లానండి. ఈ అంబ్రెల్లాలో ఉంటే కనుక మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామో చేయగలమనేది అనే దానికి సజీవ సాక్ష్యం ఈ రోడ్డు సార్. ఈ రోడ్డు సార్ ఎన్ని చోట్ల రోడ్ల శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ఎన్ని చోట్ల ఇట్లాంటివి జరుగుతున్నాయో మీరు అందరూ గమనించాలి. మాకు ఎప్పుడైనా మంత్రి గారు మమ్మల్ని పిలిచారు అంటే మాతో ఏం చెప్తారంటే ఒక పని టాస్క్ అప్పచెప్పి ఆ టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు వెంట పడతారు అనమాట. అది ఏమైనా చెయ్యి, ఆ పని కావాలి అంతే, దట్స్ ఆల్. ఏమైనా ఇష్యూస్ వస్తూ ఉంటాయి చిన్నవి, సార్ నోటీసులో పెడుతుంటాము, సార్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ప్రజల వాళ్ళకి ఏమి కావాలి అని ఆలోచించే నేను చూసిన వ్యక్తుల్లో అరుదైన వ్యక్తి మన మంత్రి గారు. ఎప్పుడు ప్రజల సంక్షేమమే ప్రాధాన్యత సార్కి. ఎక్కడ చూసినా కానీ ఎక్కడ ఈ రోడ్డు బాగు చేద్దాం, ఆ రోడ్డు బాగు చేద్దాం. ఇప్పటికి సుమారు మొన్న కూడా ఓ మీటింగ్ లో సార్ చెప్తే ఉన్నాం 600 కోట్లు శాంక్షన్ చేయించారు మన విజయవాడ దుగ్గిరాల ఈ ఏరియాలో జరుగుతోంది. తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేదే సంక్రాంతి పండుగ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మండలం పెదరావూరులోని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే విధంగా పెదరావూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు రైతాంగానికి వీలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. వేడుకలలో డీఎస్పీ జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. కళ్ళు దొబ్బినాయా లెప్పిస్తారు. తిరుగుతానన్నారు కూడా. మనందరం కూడా పెద్దల్ని గౌరవించుకొని మన రైతాంగాన్ని గౌరవించుకొని వాళ్ళు పడిన శ్రమ గుర్తించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం నిజంగా అదృష్టవంతులుగా మనం భావించుకోవాలి. ఈ రోజున ప్రతి ఏటా చేసేటట్టు చక్కగా భోగి మంటలు ఏర్పాటు చేసుకొని మిత్రులందరితోటి ఈరోజు పెదరావూరులో ఈ కార్యక్రమం చేసుకున్నాం. మన భవిష్యత్తుకి ఎప్పుడు కూడా మంచి జరగాలని ఈ భోగి మంటల ద్వారా ఇంకా మనం మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి మేలు చేసే విధంగా రైతాంగానికి ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా ఒక చిరునవ్వు నింపే విధంగా సంక్రాంతి పండుగని ఎల్లప్పుడూ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎంతోమంది మన కుటుంబాల నుంచి ఇతర ప్రాంతాలకి ఉద్యోగ అవకాశాలు లేక మన దగ్గర పాపం మన బిడ్డలందరూ కూడా ప్రయాణం చేసి దూర ప్రాంతం దేశాలు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితులు మారాలి. మనకి అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి. ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి. తెనాలి నియోజకవర్గం ఖచ్చితంగా ఎంతో అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలోనే స్థిరపడే విధంగా చక్కటి అవకాశాలు కల్పించుకుని 2025లో
ప్రతి ఇంట్లో కూడా వెలుగు నింపే విధంగా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో కూడా మనం చూసాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 1674 కోట్ల రూపాయలు రైతులకి ఎగ్గొట్టి 8 నెలలు దాటినా కూడా వాళ్ళకి ఆ నిధులు తిరిగి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మనం రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో ఆదేశాలు ఇచ్చినప్పుడు కష్టకాలంలో, అంటే ఈ రోజున ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా నెల రోజుల్లోనే ముందుగా రైతులందరికీ కూడా 1674 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన బకాయిల్ని మా ప్రభుత్వం చెల్లించింది. ఖరీఫ్ మాసంలో కనివినీర రీతిలో ధాన్యం సేకరించినప్పుడు కేవలం 48 గంటల్లోనే మేము డబ్బులు వాళ్ళ ఖాతాలో వేస్తామని ఒక నమ్మకం ప్రజల్లో తీసుకొచ్చి ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో యంత్రాలు ఏర్పాటు చేసి టార్పాలిన్లు కూడా రైతులకి మేము సబ్సిడీ రూపంలో తీసుకెళ్ళి అందించి ఊహించని విధంగా 8 నుంచి 24 గంటల లోపే 94% మంది రైతులకి డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేయగలిగాం. సుమారు 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మా కూటమి ప్రభుత్వం అనేక జిల్లాల నుంచి సేకరించాం. ఇంకా చేయాల్సింది ఉంది. మధ్యలో తుఫాను వస్తుందనే ఆందోళనతోటి రైతులు కొంచెం అలజడి సృష్టించిన కొంతమంది చాలా ధైర్యంగా నిలబడ్డారు. నేను మాట ఇస్తున్నా మీకు, మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడుతుంది. మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత నేత ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో సంక్రాంతి సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమా, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి, ఎడ్లపాటి తేజ, రఘునాథ్ బాబు మరియు ఎడ్లపాటి కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎడ్లపాటి వెంకట్రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఎడ్లపాటి గారింటికి అందరూ రావడం జరిగిందండి. గెట్ టుగెదర్ ప్రోగ్రాం కోసమని ఎడ్లపాటి గారి కుటుంబ సభ్యులు మమ్మల్ని పిలిచారు. మనోహర్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఎడ్లపాటి గారి కుటుంబం అంతా కూడా కలవడం జరిగింది. మళ్ళీ ఆయన చూస్తున్నట్టే ఉంది. ఆ విగ్రహం చూస్తే ఆయన ఎవరూ మర్చిపోలేరు. ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరిస్తూ ఇక్కడే కూర్చుని అందరిని ఆహ్వానిస్తూ ప్రతి సంవత్సరం కూడా 2-3 సార్లన్నా ఆయన కలిసేవాళ్ళం. అంతేకాకుండా పార్టీ పట్ల ఎప్పుడు కూడా నిబద్ధత ఉన్నారు ఆయన. ఎప్పుడు కూడా పార్టీ మారకుండా కూడా ఉన్నారు ఆయన. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినా, రాజ్యసభ చేసినా, లేకపోతే మంత్రిగా చేసినా, ఏ పదవి చేసినా కూడా పదవి పైన తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళని మారుమూల గ్రామాల నుంచి వచ్చినా కూడా పేరు పెట్టి పిలిచేవాడు ఆయన. ఎవరిని మర్చిపోయేవాడు కాదు ఆయన. చిన్న పెద్ద దగ్గర అందరూ పేరు పెట్టి పిలిచేవారు. అటువంటి ఎడ్లపాటి వెంకట్రావు గారి కుటుంబంలో వారి కోడలు కానీ, కొడుకు కానీ, వారి సతీమణి వారు అందరూ కూడా చాలా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు అలా వెళ్ళడం అనేది దురదృష్టకరమైన సంఘటన. అది తట్టుకొని కూడా ఆయన నిలబడ్డారు. అయినా కూడా భగవంతుడు చిన్న చూపు చూశాడు. ఆయన వయసు కూడా పెద్దదైనప్పటికీ కూడా దాదాపు 100 సంవత్సరాలు ఆయన చాలా బాగా ఉన్నారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ తెనాలి వారి ఆధ్వర్యంలో విఎస్ఆర్ కాలేజీ ఎదురు మెయిన్ రోడ్డుపై సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గట్టమనేని ఆదిశేషగిరిరావు, మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమా, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారిలు పాల్గొని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెనాలి ప్రాంతానికి కీర్తిని తీసుకొచ్చిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తెనాలిలో ఏర్పాటు చేసుకోవడం తెనాలికి ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. 50 సంవత్సరాల పాటు విలువలతో కూడిన సినీ ప్రస్థానం సూపర్ స్టార్ కృష్ణకి దక్కిందన్నారు.
ఎవరు ఊహించిన విధంగా సినీ పరిశ్రమలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి తెలుగు జాతి గర్వపడేలా అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ప్రజా జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను వారు ఈ సందర్భంగా అభినందించారు. గర్వపడే విధంగా ఈ ప్రాంతానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణ తెనాల్లో నిజంగా ఒక అద్భుతమైన మైలురాయి. ఎందుకంటే ఊరిపాలెంలో విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత కృష్ణ గారు అసలు సినీ రంగానికి ఏ విధంగా సేవలు అందించారు, ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో కూడా ఎక్కడ పోయినా కూడా గర్వపడి చెప్పుకునేవాళ్ళు, మేము ఊరిపాలెం నుంచి వచ్చాం, తెనాలి నుంచి వచ్చామని. దాదాపు 50 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రస్థానం, విలువలతో కూడిన ప్రస్థానం. అది కూడా మనం అందరం గర్వపడాల్సిన అంశం ఏంటంటే చాలా జాగ్రత్తగా జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా పాటించే విధంగా ఆయన విలువలతో కూడిన ప్రస్థానం చేశారు. సినీ రంగంలో కూడా ఎన్నో హిట్స్ వచ్చినా కూడా ఆయన ప్రత్యేకంగా చాలా సింపుల్గా బ్రతికి టెక్నికల్ ఆస్పెక్ట్లో ఎవరు కూడా ఊహించిన విధంగా సినిమా స్కోప్ కానివ్వండి, ఇటువంటి కొత్త కొత్త విధానాలు సినీ రంగంలో చాలా ధైర్యంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చలనచిత్రం తెలుగు జాతికి గర్వపడే విధంగా కృష్ణ గారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. పద్మభూషణ్ ఆ రోజుల్లో ఆయన ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నిజంగా ప్రజా జీవితంలో ఆయన ఏ విధంగా కష్టపడి ఎదిగారో ప్రజలు కూడా చూశారు. సో కేవలం తన స్వార్థం కోసమే కాకుండా ఈ ప్రాంతానికి, అదేవిధంగా ఆదిశేషరావు గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం మనకి ఈ ప్రాంతంలో చాలా అద్భుతమైన ఆలోచన. ప్రతి ఒక్కరూ కూడా ఈ విలువతో కూడిన ప్రస్థానం అనేది మనందరం కూడా నేర్చుకుని జాగ్రత్తగా నిలబడాలి. తెనాలి ఎప్పుడు కూడా మన చరిత్రని కాపాడుకునే విధంగా, మన భవిష్యత్తు గురించి ఆలోచించి ఎంతోమంది మహానుభావులు ఇట్లా త్యాగాలు చేశారు, వాళ్ళని గుర్తించుకోవడానికి మనం ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలతోటి చక్కగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని సందర్భంగా మరొకసారి తెలుపుకుంటూ సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహాన్ని ఈనాడు కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ పెద్దలు ఆదిశేషగిరిరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారి కుటుంబంతో మాకున్నటువంటి సాన్నిహిత్యం ఈనాటిది కాదు. వారి తల్లిగారు నాగరత్నం గారు కానీ, అలాగే బ్రదర్స్ ఇద్దరు మా కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. సినీ రంగంలో మనం కృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని నేటి సినీ తారలు దాన్ని గమనించి ఆ నడవడికతో ముందుకు వెళితేనే అటువంటి మహనీయులకి నిజమైనటువంటి నివాళిని అర్పిస్తారని నేను నమ్ముతున్నాను. 365 సినిమాలు చేసిన వారు ఒక దర్శకుడిగా, నిర్మాతగా వారు చేసినటువంటి కృషి ఏనాడు ఒక్క రూపాయిని ఆశించలేదు. నష్టపోయినటువంటి సినిమాకి నిర్మాతని దృష్టిలో పెట్టుకొని డబ్బు తిరిగిచ్చారంటే వారి మనసులో ఉన్నటువంటి మంచి భావం మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. కె యశ్వంత్ కుమార్, ఘట్టంనేని బాబీ, ఈదర్ పూర్ణచంద్, కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణ గారు సూపర్ స్టార్. మాజీ మంత్రివర్యులు నన్నపనేని రాజకుమార్ గారికి స్వాగతం. రవి గారికి స్వాగతం. చలనచిత్ర పరిశ్రమలో తెలుగువాడి గౌరవాన్ని యావత్ ప్రపంచానికి తెలియజెప్పినటువంటి నటశేఖర కృష్ణ గారికి, చిత్ర పరిశ్రమలో ఆయనకి ఉన్న వ్యక్తిత్వం, ఆయన అందరినీ ఆదరించేవాడని, ఎవరిని నొప్పించేవాడు కాదని, అందరూ మన్ననలు పొందినటువంటి వ్యక్తి. అశేష ప్రజానీకం యొక్క గౌరవాన్ని పొంది కృష్ణ గారు ఫ్యాన్స్ అంటేనే
ఒక సపరేట్, వాళ్ళ రూటే వేరు. ఓ రకంగా వాళ్ళని యోధుల్లాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు ఫ్యాన్స్ అంటే, కృష్ణ గారు ఫ్యాన్స్ అంటే దేనికైనా సిద్ధం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మరి మనం ప్రాంతవాసి అయి ఉండి అంత గొప్పవాడిగా చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కృష్ణ గారు ప్రజల గుండెల్లో ఉన్న మనిషి. ఆయన పేరు చిరకాలం ఉంటుంది అని చెప్పి ఆయన విగ్రహాన్ని ఈ రోజున వారి తమ్ముడు గారైనటువంటి ఆశేషగిరి గారు, అదేవిధంగా ఈనాటి మంత్రివర్యులు పౌరశాఖ మార్చులు మనోహర్ గారు, అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యులు లేకపోయినా వారి తమ్ముడు పెమ్మసాని రవిబాబు గారు, ఈ రోజున గోగినేని ఉమ్మ గారు, అదేవిధంగా మన మాజీ మంత్రిని నన్నపనేని రాజకుమార్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం, వీరందరి సమక్షంలో మన ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం. మరి అంతకుముందులా బుర్రిపాలెం వరకే విగ్రహం ఉండేది. ఈ రోజున మన పట్టణంలో ఈ రకంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున, తెనాలి ప్రజల తరఫున వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము ముగ్గురు అన్నదమ్ములు ఇక్కడ తాలూకా హై స్కూల్లో చదువుకున్న రోజుల నుంచి కూడా వీధిన ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులతో కానీ పూర్వ ప్రముఖులతో కానీ అందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతం ఆంధ్ర ప్యారిస్ అని రావడానికి ముఖ్య కారణం ఈ 3 కాలువలు. ప్యారిస్లో ఉంటాయి ఇట్లాంటి 3 కాలువలు, అలాంటిది ప్రపంచంలో తెనాల్లోనే ఉన్నాయి 3 కాలువలు. ఒకటి నావిగేషన్ కెనాల్ కానీ, పంట కాలువలు అటు ఇటు కానీ. అలానే నాకు చాలా అనుబంధం ఉంది. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ప్రతి వీధితో కానీ, ఇక్కడ ఉన్న అందరి ప్రముఖులతో కానీ, వారి కుటుంబాలతో కానీ, పార్టీలు వేరైనా ఆలపాటి వెంకటరామయ్య గారు కానీ, అమ్మాయి గారు కానీ, నన్నపనేని వెంకటరావు కానీ, ఆనాటి నుంచి ఈనాటి వరకు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరి అభివృద్ధికి ఒక ఎత్తు, ఇవాళ మనోహర్ గారు చేస్తున్నది ఇంకొక ఎత్తు. ఈ 5 సంవత్సరాల్లో ఇంకా బ్రహ్మాండంగా చేయాలని ఆశిస్తున్నాను. అభిమానులందరికీ పేరు పేరున ఇంత కార్యక్రమం ఘనంగా చేస్తున్నందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా గోదాదేవి 28వ పాసురాన్ని ద్రవిడ భాషల్లో స్తుతించారు. ఈ సందర్భంగా పెండ్లి కుమార్ని ఉత్సవం వైభవంగా నిర్వహించారు. వేణిగల్ల గోపాలరావు, తన్నీరు లీలారుణ, ఫణికుమార్, వెలివేల రమేష్ బాబు మరియు జయప్రకాష్ నగర్, సోమసుందరపాలెం, మారిస్పేట ప్రాంత ప్రజలు గోదాదేవికి సారి సమర్పించారు. ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత చందు రామారావు, విజయలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశేషణ విశిష్టాయ మహోత్సవ కర్మణి పూజా ఆయు ఆరో ధనధాన్య సిద్ధ్యర్థం శ్రీ మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. చివరి అంకుశానికి చేరుకున్నాం. ఈరోజు
శ్రీ గోదా రంగనాథ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా చక్కగా హరిద్రోత్సవాన్ని మరియు పెళ్లి కుమారుడు ఉత్సవం పెళ్లి కుమార్తె మహోత్సవాన్ని ఈరోజు జరిపించడం జరుగుతుంది. రేపటి రోజున అంగరంగ వైభవోపేతంగా శ్రీ గోదా రంగనాథ స్వామి వార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి 50 మంది భక్త శిఖామణులను అందరినీ కూడా ఆహ్వానిస్తూ అందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణునికి దివ్య అనుగ్రహం లభించాలని మనందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మని కళ్యాణ మహోత్సవం ఆడేటువంటి మహోత్సవం కనుక ఈ కళ్యాణ మహోత్సవం తెనాలి మరియు పరిసర ప్రాంత భక్తాగ్రేసులు ఆహ్వానించడం అందరికీ స్వాగతాన్ని పలుకుతూ జై శ్రీమన్నారాయణ. టీడీపీ కార్యకర్త కుటుంబం ఊరెళ్లి వచ్చేసరికి వారి ఇంటి గేటుకు అడ్డంగా రోడ్డుపై గోడ నిర్మించి ఉంది. వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు షేక్ సిలార్ జానీ బాషా, వైసీపీ యువజన నాయకుడు షేక్ అలీముద్దీన్ కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితుడైన టీడీపీ కార్యకర్త నీటి సంఘం మెంబర్ షేక్ అక్బర్ వలి ఆరోపిస్తున్నారు. నందివెలుగు గ్రామానికి చెందిన అక్బర్ వలి కుటుంబం 2 రోజుల క్రితం పెళ్లికి ఊరెళ్లగా శనివారం తిరిగి గ్రామానికి వచ్చేసరికి ఇంటికి అడ్డుగా గోడ నిర్మించి ఉంది. అది చూసిన అక్బర్ వలి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన క్రమంలో సెలవులు రావడంతో టీడీపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నీటి సంఘం మెంబర్ షేక్ అక్బర్ వలి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తను కాబట్టే వైసీపీ నాయకులు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని 2020లో తమ తండ్రి రాసి ఇవ్వడంతో ఇల్లు కట్టుకోవడం జరిగిందని, నేను ఇల్లు కట్టకముందే పంచాయతీ రోడ్డు వేసి ఉన్నదని, గతంలో కూడా తనను ఇలాగే వేధింపులకు గురి చేశారని పంచాయతీ సిబ్బందికి దృష్టికి తీసుకెళ్లానని, గత నెలలో నీటి సంఘం మెంబర్గా నియమించిన తర్వాత వేధింపులు ఎక్కువ అయ్యాయని, నేను ఇంట్లో లేని సమయంలో తన గేట్కి అడ్డంగా గోడ కట్టారని తెలిసి ఇంటికి వచ్చి చూసేసరికి మొత్తం గోడ కట్టి ఉందని, వైసీపీ నాయకులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. కక్షపూరితంగా వ్యవహరించి నా ఇంటిలో నుంచి బయటకు వెళ్లకుండా ఇంటి గేటు ఎదురు గోడ నిర్మించారు. అది పంచాయతీ బజారు. ఆ పంచాయతీ బజార్ 1994 నుంచి ఉంది. మేము ఈ స్థలం 1986 మా నాన్నగారు తీస్తున్నారు. తర్వాత నాకు 2020లో రాసి ఇచ్చారు. రాసిచ్చిన తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను. 4 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నాను. అప్పటి నుంచి నా మీద గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి అరాచకాలు జరిగినాయి. నేను పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చాను, కానీ దాని గురించి ఏ విధంగా సానుకూల పరిష్కారం నాకు కుదరలేదు. ఇప్పుడు నేను టీడీపీ కార్యకర్త కాబట్టి, నీటి సంఘాల నెంబర్ కాబట్టి నా మీద విషపూరిత ఇలాంటి చర్యలు పాల్పడ్డారు. నేను దీనికి కూడా నేను అంతకుముందు నేను ఇంట్లో ఉండేవాళ్ళను, అప్పుడు ఏం జరగలేదు. నేను మొన్న పెళ్లి సందర్భంగా గురువారం నాడు సత్తెనపల్లి వెళ్ళాను. వచ్చేసరికి ఈ విధంగా చేసి ఉంది. దాని గురించి నేను దిగ్భ్రాంతి లోనయ్యి మా కార్యకర్తలు అందరినీ చెప్పి ఈ విషయాన్ని మీడియా ద్వారా అందరికి తెలియజేశాను. దీనికి మీరే పరిష్కారం చేస్తారని నేను ఆశిస్తున్నాను. టీడీపీ స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో నరకం అనుభవించాము. ఇప్పుడు కూడా వైసీపీ నాయకుల తీరు అదే పరిస్థితి ఉందని, ఇంటికి అడ్డుగా గోడ కడితే ఇంట్లో నుండి బయటకు ఎలా వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి అడ్డుగా గోడ ఎలా కడతారు? టీడీపీ కార్యకర్త కాబట్టి ఇంత దారుణానికి వడి కడతారా? అధికారులు స్పందించి రోడ్డు తొలగించని పక్షంలో తాము చేయాల్సింది చేస్తామని, తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఈరోజు నందివేలు గ్రామంలో అక్బర్ వలి ఇంటి దగ్గర జరిగినటువంటి అతను ఇల్లు నిర్మించుకున్న ఇంటికి ఎప్పటి నుంచో ఉన్న పంచాయతీ హక్కులు కాదని వాళ్ళకి లేవని చెప్పి దారుణంగా గేటుకి అడ్డంగా గోడ నిర్మించడం జరిగింది. ఇదే విషయం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పంచాయతీ వారికి తెలియజేయడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళు తగు చర్యలు తీసుకుని గోడ ఇమీడియట్ గా రిమూవ్ చేయకపోతే కనుక తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్పి పార్టీ క్యాడర్ కనుక అన్ని విషయాలు సర్దుపోయేది కాదు. గత 5 సంవత్సరాలు అనుభవించిన చాలు. ఇప్పుడు కూడా ఈ పరిస్థితులు కనుక ఎదురైతే కనుక తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. తెనాలి శిల్పకళా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతున్న సూర్య శిల్పశాల నిర్వాహకులు అభినందనీయులు అని మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఐరన్ స్క్రాప్ తో తయారు చేసిన విగ్రహాన్ని మరియు తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ ను, పార్టీ జెండాను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు పెమ్మసాని రవి ఈ రోజు తెనాలి కంచలపాలెంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ అనంతరం ఆలపాటి రాజా మరియు పెమ్మసాని రవి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల విగ్రహాలను తిలకించారు. ఈ మధ్య భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ విగ్రహాల ప్రదర్శనను తిలకించారు. శిల్పకారులు వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షులను అభినందించారు.
తెనాలి శిల్పకళా ఖ్యాతిని వెంకటేశ్వరరావు వారి కుమారులు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని, ఈ విగ్రహావిష్కరణ తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఎన్నడూ లేని విధంగా ప్రపంచ స్థాయిలో తెనాలికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారని తెనాలి ప్రాంత ప్రజలు ఈ గ్యాలరీని తిలకించాలని కోరారు. కళ్ళకి కానాచి అయినటువంటి తెనాలి పట్టణంలో ఎన్ని కళ్ళు ఉన్నాయో అన్ని కళ్ళని కూడా పోషించబడే ఈ తెనాలి పట్టణంలో విగ్రహాలని తయారు చేయటంలో ఎవరి విగ్రహం అయినా సరే ఇక్కడి నుంచే తయారై వెళ్ళింది అని చెప్పి ఆఖరికి తెలుగు తల్లి విగ్రహం, అదేవిధంగా నందమూరి తారక రామారావు విగ్రహం ఏదైతే పార్లమెంటు భవన్లో ప్రవేశపెట్టారో ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే తయారు చేయటం, పంపించటం అనేది మనకి ఎన్నో ఏళ్ల తరబడి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. మరి ఆ నేపథ్యంలోనే కాటూరి వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని గతంలో వారు కూడా కాంస్య విగ్రహాలని అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే వాటిని ఇవన్నీ కూడా తయారు చేసేవాళ్ళు. కానీ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో వారి తనయుడు కూడా దీంట్లో కలకట్టా ఆర్ట్స్ గ్యాలరీ దీంట్లో విద్యను అభ్యసించి వచ్చిన తర్వాత నూతన వరవడికి శ్రీకారం చుట్టినటువంటి పెద్దలు కాటూరి వెంకటేశ్వర. స్క్రాప్ మెటీరియల్ ఏదైతే ఐరన్ ఉందో ఆ స్క్రాప్ని తీసుకొని ఆ స్క్రాప్ని మౌల్డ్ చేసుకుంటూ వారు ఎవరికి ఏది ఏ రూపంలో తయారు చేయాలంటే గతంలో దానికంటే భిన్నంగా గతంలో పశువుల్ని లేకపోతే పక్షుల్ని లేకపోతే ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా చేసే దారిలో దానికి వేరే రకంగా మనం ఎందుకు మనుష్య రూపాన్ని కూడా రెప్లికాస్ని కూడా ఎందుకు తయారు చేయలేమని చెప్పి ఆ రకంగా ఈ రోజున ఎన్నో విగ్రహాలని తయారు చేసినటువంటి ఘనత కాటూరు వారికి దక్కింది. మరి ముఖ్యంగా ఈ రోజున వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ గుర్తు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు, సైకిల్ గుర్తు, మరి వారిని ముగ్గురిని కూడా కలిపి తయారు చేసి అమరావతి అనే నామకరణాన్ని కూడా ఈ రోజున స్క్రాప్ మెటీరియల్తో తయారు చేయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము గతంలో ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన మహాత్మా గాంధీ, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ విగ్రహాలు జాతీయ స్థాయిలో తమకి కీర్తిని తీసుకొచ్చాయని, ఆ స్ఫూర్తితోనే ఎన్టీఆర్ ఐరన్ స్క్రాప్ విగ్రహం మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నామని, ఇంకా ముందు ముందు ఇలాంటి కళాఖండాలు ఎన్నో రూపొందించి తెనాలి శిల్పకళా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్తానని అన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆలపాటి రాజా, పెమ్మసాని రవిలను నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షులు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మరి తయారు చేయాలనుకున్నాం. దాన్ని ఐరన్ స్క్రాప్తో తయారు చేసాం. మరి ఆ స్థాయిలోనే ఈ విగ్రహం కూడా మంచి మాకు గుర్తింపు తీసుకొచ్చుద్దని అనుకుంటున్నాం. జనరల్గా మేము ఎప్పుడు ఫైబరు, బ్రాంజు విగ్రహాలు తయారు చేస్తుంటాం అందరిలాగానే. వాటికంటే ఈ మాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చినాయి కాబట్టి, మమ్మల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళినాయి కాబట్టి మేము ఐరన్ స్క్రాప్ విగ్రహాలు ఎంత వ్యయ ప్రయాసాలతో అయినా తయారు చేయడం ప్రారంభించాం. మరి ఈ రోజున మరి అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చేశారు. వారు స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరి వారు మా ఆర్ట్ గ్యాలరీ అంతా తిరిగిచ్చారు. వారికి ప్రత్యేకంగా మా తరఫున, మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అభిమానుల, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తాడిబైన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, కౌన్సిలర్ త్రిమూర్తులు, ఎన్టీఆర్ అభిమానులు, సూర్య శిల్పశాల స్టాఫ్ పాల్గొన్నారు. లాట్ ఆఫ్ ద పీపుల్ వేస్ట్ మెటీరియల్స్ని డిస్పోజ్ చేసి కంపోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ దాన్ని రీసైకిల్ మెకానిజంలో వాడి మోస్ట్లీ ఇక్కడ మీరు అన్నగారి విగ్రహం చూస్తుంటే థౌజండ్స్ ఆఫ్ నట్స్ కానీ, బోల్ట్స్ కానీ, అందులో ఇంకా బేరింగ్స్ కానీ లింక్స్ చేసుకుంటూ వెల్డింగ్స్ని ఎక్కువ కనపడకుండా చాలా కాంటూర్స్ని కూడా చాలా పకడ్బందీగా చేసి ట్రూ ఫార్మ్ ఆఫ్ రెప్లికాగా తయారు చేయడం జరిగింది. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు మీరు అంబేద్కర్ గారి కూడా చూస్తే ఒక ట్రాన్స్ఫర్మేషనల్గా ఒక 1 feet హైట్ దగ్గర నుంచి ఆల్ ద వే టు 50 feet వరకు ఉంది కదండి. సో 2 different డైరెక్షన్స్లో థౌజండ్స్ ఆఫ్ ఆర్ట్ పీసెస్ దే హ్యావ్ డన్. సో ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ అనేది జనరల్గా మీకు యూఎస్లో కానీ యూరోప్లో కానీ చేయాలంటే ఆర్ట్కి వెలకట్లేరు కాబట్టి there are thousands of dollars పీపుల్ జనరల్గా ఇచ్చేసి కొనుక్కుంటూ ఉంటారు. దీని కనుక మీరు ప్రాపర్గా షోకేస్ చేసుకొని మీ యొక్క రియల్ టాలెంట్ని కనుక మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎగ్జిబిట్స్ కనుక చేసుకోగలిగితే మన ప్రాంతం నుంచి
మనకి ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారనేటువంటి అవగాహన ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ ఆర్ట్కి కూడా మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. ఇంకా మీరు ఎన్నో అవార్డులు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ నెల 13వ తేదీ కాకతీయ సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. 13వ తేదీ భోగి పండుగ సందర్భంగా ఉదయం భోగి మంటలు, గోపూజ, చిన్నారులకు భోగి పళ్ళు పోయి కార్యక్రమం ఉంటుందని, అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయడం జరుగుతుందని సమితి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి ప్రాంతానికి చెందిన రాజకీయ అతిరథ మహారథులు పాల్గొంటారని, చెంచిపేట అమరావతి ఫ్లాట్స్ లో గల చావాస్ గ్రాండ్ కళ్యాణ మండపం నందు జరిగే ఈ వేడుకలను జయప్రదం చేయాలని సమితి సభ్యులు కోరారు. కాకతీయ సేవా సమితి పెడతం జరిగింది. కాకతీయ సేవా సమితి తరపున పేద విద్యార్థులకు, బాగా ర్యాంకులు తెచ్చుకునే విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని, ఆ పిల్లలకి ఒక హాస్టల్ ఏర్పాటు చేయాలని, హాస్టల్ నుంచి వాళ్ళు స్కూల్స్కి వెళ్ళటం కొరకు వారికి రవాణా సౌకర్యం కానీ, వాళ్ళకి సంబంధించి భోజన సదుపాయాలు ఏర్పరచడం, ఫీజులు కట్టుకోలేని వారు ఉంటే ఈ కాకతీయ సేవా సమితి తరపునే వారిని చదివించడానికి దాతలను కూడా చూసి ఆ దాతల ద్వారా వారికి చదువు చెప్పించాలని ఒక సంకల్పంతో ఈ కాకతీయ సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్రాంతి సంబరాలు రేపు 13/1/2025 మన గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో గల శావాస్ కళ్యాణ మండపం నందు జరుపుటకు నిర్ణయించడం జరిగింది. సమావేశంలో సమితి అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, ఉపాధ్యక్షులు గుండపనేని కృష్ణయ్య, కార్యదర్శి ముక్కాముల మధుబాబు, జాయింట్ సెక్రటరీ ఆవుల దశరథరామయ్య, కార్యవర్గ సభ్యులు అడ్స్మలి వెంకటేశ్వరరావు, అంచే రామ్చంద్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే కాకతీయ సేవా సమితి తరపున సంక్రాంతి సంబరాలకి అందరూ అతిరథ మహారాజులందరూ ఇచ్చేస్తున్నారు. దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మన సంస్కృతి సంప్రదాయాల్ని తర్వాత తరాలకి అందించడం. మనకి చదువుకున్న విజ్ఞానవంతులైన, పేదవారైన, నిరుపేద స్థాయిలో ఉన్న విద్యార్థులకి తోడ్పాటును అందించి వారికి విద్యను అందించడమే కాకుండా వారి ఉండటానికి వసతి, వారి ఖర్చులకి అన్నీ అందించాలనే సదుద్దేశంతో కాకతీయ సేవా సమితిని ఏర్పాటు చేయడం అయింది. భోగి సందర్భంగా శావాస్ గ్రాండ్లో కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో కమ్మవారికి ఉదయం 9 కాడి నుంచి ముగ్గుల పోటీలు, ఆ తర్వాత నాయకుల ప్రసంగాలు, మరి మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి ఈ కాకతీయ సేవా సమితికి ప్రతి ఒక్కళ్ళు కమ్మవారు అందరూ వచ్చి మద్దతు తెలుపుతారని ఆశిస్తూ దీన్ని అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో పేద పిల్లలకి హాస్టల్స్లని ఇలాంటి కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో పెట్టింది. దానికి మనందరూ ప్రజలందరూ, నాయకులు, టౌన్లో ఉన్న ప్రముఖులు అందరూ వచ్చి దీన్ని ఈ సంఘాన్ని కొద్దిగా అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని ఆశిస్తూ స్థానిక శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు ఘనంగా జాతీయ యోజన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన వివేకానంద జన్మించిన జనవరి 12న భారతీయులు ప్రతి సంవత్సరం యోజన దినోత్సవంగా జరుపుకుంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయుని షేక్ మౌలాలి అన్నారు. స్వామి వివేకానందని యువత ఆదర్శంగా తీసుకోవాలని పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ పరిసా సర్దార్ అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యూత్ డే అంటే యువ దినోత్సవం జరుపుకుంటాం అన్నమాట. ఓకేనా? వివేక స్టేజ్ మీద మన భారతదేశానికి సంబంధించి ఒక దినోత్సవం అంటే ప్రపంచంలోని అత్యధిక యువకులు గల దేశం అందరూ కూడా చెడు మార్గంలో ప్రయాణం చేయకుండా మంచి మార్గంలో అతను ఆదర్శంగా తీసుకుని మంచి మార్గంలో ప్రయాణం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విలువలతో కూడిన సుదీర్ఘ సినీ ప్రస్థానం కలిగిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. తెనాలిలో జరిగిన కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత నేత ఎడ్లపాటి వెంకటరావు నివాసంలో సంక్రాంతి సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.